గురుగారు, ఎవరైనా ఇద్దరు భక్తులు దైవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ అభిషేకాలు అర్చనలు చేస్తున్నప్పటికీ వారిద్దరిలో ఎవరో ఒక్కరిని మాత్రమే దైవం అనుగ్రహిస్తే మరొకరికి అపజయాన్ని, ఇంకొకరికి జయాన్ని దైవం కలుగజేస్తుందా? నిజంగా మనకు అనిపిస్తుంది, ఒక పోటీలో ఇద్దరు నిలబడతారు, ఎలక్షన్సే అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం, ఇద్దరూ చక్కగా పూజలు చేస్తారు, కానీ ఒకరికి మాత్రమే జయం లభిస్తుంది. ఇద్దరు రుద్రాభిషేకాలు చేస్తారు, చక్కగా నిష్ఠగా కూర్చుంటారు, ఏమాత్రం కల్మషం లేకుండా ఇద్దరూ చేస్తారు, నేనే గెలవాలి అని చెప్పి. కానీ ఇద్దరూ గెలవరు, ఒక్కరు మాత్రమే గెలుస్తారు. ఇక్కడ వెంటనే మనకి ఒక ప్రశ్న వస్తుంది, మరి ఇద్దరూ చేసేది సమానమే అయినప్పుడు ఒక్కరికి మాత్రమే గెలుపు ఎందుకు వస్తుంది? అంటే దేవుడికి పక్షపాతం ఉంటుందా? దీవ్యతి ఇది దేవః, ప్రకాశించేటువంటి వాడు, సాక్షీభూత. దేవుడనే పదానికి అర్థం సాక్షి. కేవలం ఆయన సాక్షిలాగే ఉంటట. వచ్చిన దాన్ని ఎవరికి వాళ్ళకి పంచిపెట్టడం, ఎవరికి ఎంత అర్హత ఉందో వాళ్ళకి అంత పంచిపెడుతూ ఉంటుంటట, అంతే. తాను ప్రత్యేకంగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని ఉండదట. ఆ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని పంచిపెట్టే బాధ్యత చూస్తూ ఉంటుంటట. అందుకే ఆయన్ని సాక్షి అంటారు. అందువల్ల ఒకడెందుకు గెలుస్తున్నాడు, ఒకడెందుకు ఓడిపోతున్నాడు అని అంటే ఇదే కారణం. కర్మఫలమే మాత్రమే ఇక్కడ కారణం. ఇద్దరూ చేసేది ఒకే రకమైన పూజ చేస్తున్నారు, ఒకే రకమైన భక్తితో చేస్తున్నారు, ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తున్నారు, కానీ ఒకరినే ఎందుకు వరిస్తుంది అని అంటే ఇప్పుడు వచ్చేటువంటి పుణ్యము, దానితో పాటుగా పూర్వజన్మలో వీడు చేసుకున్నటువంటి పుణ్యము, ఇద్దరిలో ఒకరు అధికంగా చేసుకున్నారనుకోండి, తప్పదు. అధికంగా పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యము, ఇప్పుడు చేసుకున్న పుణ్యము, ఈ రెండూ కలిసి ఆ గెలుపు వాడిని వరిస్తుంది. ఎవరైతే రెండో వాడు ఉన్నాడో వాడు కేవలం ఇప్పుడు మాత్రమే పుణ్యం చేసుకున్నాడు, వాడికి పూర్వజన్మలో పుణ్యం 0. అందువల్ల ఈ పూర్వజన్మలో పుణ్యం ఉన్నటువంటి వాడికి గెలుపు వస్తుంది, వీడు ఇప్పుడు పుణ్యం మాత్రమే చేసుకున్నాడు కాబట్టి వీడికి అపజయం వస్తుంది. కాబట్టి నిర్ణయం చేసేటువంటిది, నిర్ణయాధికారం, ఆ విధి అంటారు చూడండి, నా కర్మ ఫలితం అంటారు చూడండి, అది మాత్రమే నిర్ణయించగలదు వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుపు రావాలో. మరి అలా అని చెప్పి మనం ఇంకెందుకండి మరి పూజలు చేయటం అంటే మనకి ప్రశ్న వస్తుంది. ఇక అంతా విధి నిర్ణయిస్తున్నప్పుడు, మన పూర్వజన్మలో ఏం చేసుకున్నామో ఆ ప్రకారమే అంతా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు ఏమిటి, ఇంకొక నమ్మక చమక పారాయణం ఏమిటి, ఇవన్నీ ఎందుకు చేయాలి, గెలుపు కోసం ఎందుకు చేయాలి, దైవ ప్రార్థనలు ఎందుకు చేయాలి అని అంటే ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ పుణ్యం నీకు నీ బ్యాంకులో పడాలి కదా, ఖాతాలో పడాలి కదా. కాబట్టి ఆ ఖాతాలో పడాలి అంటే, పుణ్యం రావాలి అని అంటే అది ఇప్పుడు వెంటనే ఫలితం చూపించకపోవచ్చు. విత్తనం వేసిన వెంటనే ఆ మామిడి చెట్టు పైకి రాదు, దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ తర్వాత దానికి అనుగమిస్తుంది. అట్లాగే ఇప్పుడు గనక చేసుకుంటే పూర్వపు పాపాన్ని కొంత అది సంస్కరిస్తుంది. ఎవడు చూడొచ్చాడు? దేవుడు చూడొచ్చాడు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల దేవుడి మీద నమ్మకంతో పూజలు మాత్రం మానకూడదు. పాపం కొంత తరిగిపోతుంది, పుణ్యం మళ్ళీ మన ఖాతాలోకి చేరుతూ ఉంటుంది. అందుకని దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండాలి. పూర్వపు దాంతో కలుపుకొని మనకి వాడికంటే ఎక్కువగా ఉందంటే మనకు గెలుపు వస్తుంది, లేకపోతే అపజయం వస్తుంది. కాబట్టి దేవుడా అన్నీ నీవే, అన్నీ నీవే అనుకుంటూ కర్మ ఫలితాన్ని ఆశించకుండా, మళ్ళీ సనాతన ధర్మానికి పాఠ్యగ్రంథం అని నేను తరచూ చెప్తూ ఉంటాను. భగవద్గీత అందుకే మనందరికీ శిరోధార్యం. కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మని చేస్తుండాలి. కర్మ అంటే అది పూజ కూడా కావచ్చు. పూజని మాత్రం మనం మానకూడదు, దైవ నింద మాత్రం మనం చేయకూడదు. పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉండాలి, కర్మ ఫలితాన్ని మాత్రం ఆశించకు. మనకు రావాల్సిందా వచ్చి తీరుతుంది. ఇది